మేడం నమస్తే మేడం. మీరు ఈ జాబ్ మేళలో ఒక ఆర్గనైజర్గా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని తెలిసింది. మీరు ఎంతమందిని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు, ఎంతమంది వచ్చారు ఇక్కడికి? యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేళా అండి, ఆర్గనైజ్డ్ బై అల్లూరి గారు అండ్ చంద్రమౌళి గారు. హైర్ ద బెస్ట్ బ్రెయిన్స్ అని చెప్పి ఇది ఒకటి ఆర్గనైజేషన్. అండ్ ఇది వీళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ 3 years 4 years ఇలా జాబ్ మేళాస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసింది అరౌండ్ 2000 to 3000 అనుకున్నాం, కానీ బట్ అనుకోకుండా హెవీ క్రౌడ్ అండి, అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది యూత్ లో ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో. సో దీన్ని బట్టి ఏంటంటే డెఫినెట్ గా ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన కంపెనీలు కూడా మాకు చెప్పడం 5000 జాబ్స్ ఉన్నాయి మా దగ్గర అన్నారు. సో డెఫినెట్లీ వచ్చిన ప్రతి వాళ్ళకి ఇక్కడ జాబ్ వస్తుంది. జస్ట్ ఒక చిన్న పని ఏంటంటే వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా హీ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ ద జాబ్ గివర్. అంతే, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, దాని తర్వాత బాడీ లాంగ్వేజ్ అయితేనేమి, టెక్నికల్ స్కిల్స్ అయితేనేమి, ఏది ఉన్నాయి ఏంటంటే మార్కెట్ కాంపిటీషన్ చాలా హైగా ఉంది. మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ రోజుల్లో యూత్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, దాని తర్వాత ఏదైతే మినిమం మేనరిజం ఉందో అది మెయింటైన్ చేసుకుంటే చాలండి. హియర్ కంపెనీస్, వచ్చిన కంపెనీస్ కూడా చాలా మంచి ఇంటెన్షన్ తో వచ్చినాయి. మన కమ్యూనిటీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చారు కనుక డెఫినెట్ గా వాళ్ళు కూడా మా పరంగా మేము వి గివ్ ద బెస్ట్ మేడం, మాక్సిమం విల్ ట్రై టు హైర్ అనే చెప్పారు. సో ఐ థింక్ డెఫినెట్ గా సాయంత్రం వరకల్లా విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. మేడం, ఈజ్ ద జాబ్ మేళా మెంట్ ఫర్ ఓన్లీ బ్రాహ్మిన్స్ ఆర్ ఫర్ అదర్ జాబ్ సీకర్స్ ఆల్సో? No. బిలాంగింగ్ టు అదర్ కమ్యూనిటీస్? No. This is purely for Brahmin community only. బ్రాహ్మిన్ పిల్లలకి మాత్రమే ఇక్కడ ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మిన్ పిల్లలకి మాత్రమే అని ఎందుకంటున్నామంటే మనల్ని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ ఎక్కడ లేదండి ఇప్పటిదాకా. వేరే కమ్యూనిటీస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ మన బ్రాహ్మణ పిల్లల కోసం చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ఈ పరంగా వర్క్ చేస్తోంది. అండ్ 100% ఇక్కడ బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అవకాశం ఉంది. As per your knowledge, how many job seekers have got jobs? జాబ్ సీకర్స్ ఇప్పుడు ఓన్లీ లంచ్ టైమే కదండి. ఇప్పటి వరకల్లా మనకు అంటే ఫస్ట్ మార్నింగ్ ఒక రౌండ్ టెస్ట్ అయింది, స్టార్ట్ అయింది అరౌండ్ 10:30కి స్టార్ట్ అయింది, ఒక రౌండ్ టెస్ట్ అయింది. ఇప్పుడు 12:30 లంచ్ బ్రేక్ తర్వాత వి విల్ అనౌన్స్ ద ఫస్ట్ రౌండ్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం పంపిన పిల్లలలో 90% దాకా వచ్చినాయి, పాజిటివ్ గా ఉందని చెప్తున్నారు పిల్లలు. బట్ అనౌన్స్మెంట్ అఫీషియల్ గా ఇట్ ఈస్ ఎట్ టు బి అనౌన్స్డ్ నౌ. డెఫినెట్ గా మాకు లాస్ట్ ఇయర్ అప్లై జాబ్ మేళాస్ చేసిన దానికి దీనికి కూడా ఈసారి వచ్చిన హెవీ రెస్పాన్స్ చాలా బాగుంది. పిల్లల పరంగా కానీ వచ్చిన కంపెనీల పరంగా కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కంపెనీలు కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. వన్ మోర్ క్వశ్చన్ మేడం, హౌ డిడ్ యూ గ్యాదర్ దిస్ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ గ్యాదరింగ్ అంటే ఏం లేదండి, మన కమ్యూనిటీలో ప్రమోట్ చేసుకున్నాము. అట్లాగే ఇంతకు ముందు జాబ్ మేళాస్ చేసినప్పుడు వచ్చిన పిల్లలు వాళ్ళు దే ఆర్ హ్యాపీ, సో దే ఆర్ రిఫరింగ్ సమ్ మోర్ చిల్డ్రన్. అట్లాగే కంపెనీస్ వాళ్ళ ద్వారా కూడా మనం టార్గెట్ చేసాము, కాలేజ్ పిల్లల్ని అలా టార్గెట్ చేసాము. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టీమ్ వర్క్ అండి. విత్ టీమ్ వర్క్ వీ హ్యావ్ డన్ దిస్ అండ్ డెఫినెట్లీ వీఆర్ ప్రేయింగ్ దట్ దిస్ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ అవర్ కమ్యూనిటీ యూత్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ వర్క్ హియర్? డెఫినెట్ గా ఒకటి ఏంటంటే సార్, నేచర్ ఆఫ్ వర్క్ అన్నది ఒకటే. ఫైనల్ గా అవర్ కమిట్మెంట్ ఇస్ టు అవర్ కమ్యూనిటీ. సో డెఫినెట్ గా కమ్యూనిటీ నుంచి ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో వీ వాంట్ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్ ఆఫ్ గెట్టింగ్ ఏ జాబ్. సో డెఫినెట్ గా ఎవరికైతే కొద్ది గొప్ప చిన్నగా ఫైర్ ఉన్నా కూడా లోపల ఈ రోజు వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. దట్ మచ్ వీ కెన్ ప్రామిస్. ఇక అస్సలు మాట్లాడలేము, అస్సలు ఏమి చేయలేము, మాకు ఏదో ఒకటి చెయ్యండి అలా అడిగితే మాత్రం కష్టం. కానీ బట్ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, మినిమం మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న, ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా, బీపీఓ జాబ్స్ ఇలా రకరకాల వాళ్ళకి మీరు ఏ సెక్టర్ నుంచి వచ్చినా కూడా మీకు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. మీరు నంబర్ హౌస్ వైఫ్స్ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు. మేము ఏదో ఒక రకంగా మేము ఎర్న్ చేసుకుందామని చెప్పి బ్రహ్మోస్ అని చెప్పి వీళ్ళది బ్రాహ్మిన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా సపరేట్ గా ఉంది. అందులో కూడా ఈ రోజు నేను బ్రహ్మోస్ ని హెడ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రహ్మోస్ లో కూడా ఆల్మోస్ట్ ఈ రోజు నాకు ఇక్కడ 50 పీపుల్ ముందుకు వచ్చారు. మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ గా డెవలప్ అవుతాము. ఆల్రెడీ నేను పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను మేడం, నేను పొలిటికల్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కొంతమంది యూత్ ముందుకు వచ్చారు. సో ఇలా అన్ని రంగాలలో మన పిల్లలని, మన కమ్యూనిటీ వాళ్ళని డెవలప్ చేయడం మాత్రమే ఈ సంస్థ ధ్యేయం.
అంటే డూ వీ ఎక్స్పెక్ట్ దట్ దిస్ జాబ్ మేళా విల్ బి కండక్టెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో? Every 2-3 years we are conducting, sir. If there is a demand that we should conduct next year, definitely we conduct again. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ.